V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మవారు మహిషాసురమర్దిని అవతారం దాల్చి మహిషాసురుడిని వధించి అమ్మ సకల జనులకు సుఖశాంతులు ప్రసాదించింది. తల్లి కృప మనపై ఉండాలని జయ జయ హే మహిషాసురమర్దిని అని అమ్మని స్తుతిద్దాం. నవరాత్రుల్లో మహానవమిగా అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషాసురుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. నవరాత్రుల్లో మహానవమిగా అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విరసిల్లే విధంగా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మన ఆపదలు భయాలు అన్నీ తొలగుతాయి. రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని దారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి సంకేతం, మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం చైతన్యం అనేటువంటి విజ్ఞాన ఖడ్గంతో యుద్ధం చేసి వధించడమే మహిషాసురమర్దిని తత్వం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటువంటి కామ క్రోధ మోహాదులు అన్నిటికంటే ముఖ్యమైన జడత్వం మూర్ఖత్వం అన్నీ నశింపబడతాయి. ఈ దేహం ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించడం కన్నా లోకానికి వినియోగపడాలి, అలా వినియోగపడేటట్లు తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దిని తత్వం. అనేక బాహువులు అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారి రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలు తొలగడానికి ఇటువంటి రూపమే అవసరమవుతుంది. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారి పూజలో పరమ లక్ష్యం. V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ మరొకసారి నవరాత్రులలో మహిషాసురమర్దిని అవతారం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.